ఆ ఇప్పుడు నడుస్తున్నది ఏ కాలం అని అంటే ఎండాకాలం అని చెప్తారు ఎవరైనా, అది కామనే. కానీ అదే క్వశ్చన్ నన్ను అడిగితే మాత్రం క్రియేటివ్ కాలం అని చెప్తా. అవు మళ్ళా సర్కార్లకు సమస్యలు చెప్పుకోవాలన్నా, నిరసనలు ధర్నాలు చేయాలన్నా క్రియేటివిటీ చూపించుకుంటుంటేనే అటు సర్కార్కు ఇటు పబ్లిక్కు రీచ్ అవుతారు గిట్లా. అని ఇట్లా మనిషి పేపర్ ప్లేట్ పట్టుకొని రోడ్డు మీద తిరుక్కుంటా వచ్చిపోయేటోళ్ళ తాన దుకాణాల పంటి 5-10 అడుకుంటున్నారు చూడు. అయ్యో ఎవలీలంతా చూస్తే బిచ్చగాళ్ళ లెక్క లేరు, ఏదో ఎర్రజెండా పార్టీకి అనుబంధ సంస్థలు లెక్క కొడుతున్నారు కదా అనుకుంటున్నారులే. అవు అనుకునేది కరెక్టే, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం లీడర్లు వీళ్ళంతా. మరి ఇట్లెందుకు ప్లేట్లు పట్టుకొని అడుక్కుంటున్నారంటే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఉపాధి హామీ కూలీ పనులు చేసిన వాళ్ళకు పైసలు ఇస్తలేరట అధికారులు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలు రావాలంట. ఎన్ని మాటల వినతి పత్రాలు ఇచ్చినా వేడుకున్నా పట్టించుకుంటలేరని ఇక కొంతమంది ఉపాధి కూలీలను ఎంటేసుకొని ఇట్లా బిచ్చం అడుక్కుంటా నిరసన తెలిపిర్రట. అంతేనా లింగన్న? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉపాధి హామీ కూలీల బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు మార్చి 28 గుడ్ ఫ్రైడే రాబోతుంది. అట్లాగే మార్చి 30 తేదీ ఉగాది, ఏప్రిల్ 2వ తేదీ రంజాను. ఈ 3 పెద్ద ప్రధానమైనటువంటి పండుగలు, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగలు. కాబట్టి పేదల్ని ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకి చేసినటువంటి పనికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో రోడ్ల దిగ్బంధన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అవు కదా, 3 మతాల పండుగలు వరుసంటే రాబట్టి పండుగ పూట ఉపాసం ఉండాలనా అని అడుగుతుండు అన్న. మరిక పెండింగ్ బకాయిల కోసం వీళ్ళు చేస్తున్న బెగ్గింగ్ నిరసన అధికారులకు రీచ్ అవుతుందో లేదో, పండుగ పూట పస్తులు ఉండకుండా చూస్తే బాగుండు అని అనుకున్నారట. ఆదోని రోడ్ల మీద అడుక్కుంటా నిరసన తెలిపిన వీళ్ళని చూసిన పబ్లిక్. కానీ క్రియేటివిటీ లేకుంటే కనెక్టివిటీ లేకుంటే అవుతుందిలే ఈ నడుమ.